ఆడవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు చరిత్రనే సృష్టిస్తారు. దానికి ఒక ఉదాహరణ గీతా సమోటా. ఈవిడ పారామిలిటరీ ఫోర్స్ని 2011లో జాయిన్ అయ్యారు. ప్రజెంట్ CISFలో CIగా పనిచేస్తున్నారు. ఈవిడ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కినటువంటి మొట్టమొదటి పారామిలిటరీ ఉమెన్గా చరిత్రలో తన స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు గీతా సమోటా 2019లో ఉత్తరాఖండ్లో ఉన్న మౌంట్ సతోపంత్ అలాగే మౌంట్ లొబోచి అనే నేపాల్లో ఉన్నటువంటి ఈ మౌంట్స్ని కూడా అధిరోహించిన ఘనత కూడా ఆవిడకే దక్కింది. అయితే 2021 ఆ ఎర్లీ టైంలో CAPF వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక కాంటింజెంట్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆవిడ పేరుని ఆ లిస్టులోంచి తీసేశారు. దానికి ఆవిడ బాధపడకుండా ఎలాగైనా 7 సమ్మిట్ ఛాలెంజ్ని నేను ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి తను డిటర్మినేషన్ తీసుకున్నారు. దాంతో 2021-22లోనే ఆవిడ 4 సమ్మిట్లని అధిరోహించారు. అందులో మౌంట్ కొజియాస్ అది ఆస్ట్రేలియా, అలాగే మౌంట్ ఎల్బ్రస్ రష్యా యూరప్, మౌంట్ కిలిమంజారో టాంజానియా ఆఫ్రికా, మౌంట్ ఆకన్కోగోవా అర్జెంటీనా సౌత్ అమెరికా. ఆ 4 అధిరోహించడం, అలాగే ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ తోటి ఇప్పుడు ఆవిడ 5 సమ్మిట్లని కంప్లీట్ చేశారు. ఇంకా మౌంట్ విన్సెంట్ అంటార్కిటికా మరియు మౌంట్ దెనాలి నార్త్ అమెరికా మిగిలి ఉన్నాయి. సో ఆ 2 కూడా అవి కంప్లీట్ చేస్తే తను 7 సమ్మిట్ ఛాలెంజ్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. మరి ఈమె గొప్పతనం ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఉమెన్ క్లైంబర్గా కూడా ఆమె గుర్తింపు సాధించారు. లడఖ్లోని రుప్సా రీజియన్లో 5 పీక్లని 3 రోజుల్లో ఆవిడ కంప్లీట్ చేశారు. అందులో 3 పీక్స్ ఏమో 6000 మీటర్ల పైగా ఉండగా 2 పీక్స్ ఏమో మనకి 5000 మీటర్ల పైన ఉంటుంది. సో ఒక సర్వసాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇలా 5 సమ్మిట్లని అధిరోహించడమే కాకుండా 7 సమ్మిట్స్ ఛాలెంజ్ని కూడా కంప్లీట్ చేసే లక్ష్యంలో ఉన్నటువంటి గీతా సమోటా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం.